హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి లవ్ స్టోరీ అండి. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడున్న యూత్‌కి నిజంగా ప్రేమించడం తెలుసులే గానీ, తల్లిదండ్రులను ఒప్పించడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. కాబట్టి క్షణికావేశాలకి ప్రేమించి ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారండి. నిజంగా ఇక్కడ ఇలాంటి స్టోరీని ఇక్కడ ఒకటి మీకు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టము. అయితే వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం దూరంగా ఉండవలసి వస్తుంది. తర్వాత సంవత్సరం తర్వాత వీళ్ళు మళ్ళీ కలవబోతూ ఉంటారనమాట. అయితే ఎక్కడ కలవాలో ముందుగానే వీళ్ళు నిర్ణయించుకొని ఒక దగ్గర కలుసుకుంటారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారని ఒకరినొకరు మంచిగా పలకరించుకొని, హగ్ చేసుకొని, ఒకరినొకరు గిఫ్ట్ ఇచ్చుకోవడం అనేది చేసుకున్నారు. అయితే అబ్బాయి ఈ అమ్మాయికి ఒక రెడ్ శారీని ప్రజెంట్ చేయడం అనేది జరిగిందండి. అయితే ఇలా ఆ రోజంతా వాళ్ళు సరదాగా గడిపి మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తిని కబుర్లు చెప్పుకొని ఆ రోజంతా చాలా చక్కగా వాళ్ళు సంతోషంగా గడిపారండి. గడిపి ఇక చీకటి పడుతుందని అబ్బాయి అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసే క్రమంలో వాళ్ళ నాన్నగారు ఆ ఇద్దరిని చూస్తాడండి. చూసి ఆ అబ్బాయి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇక తెల్లారి ఆ అమ్మాయి లేచేసరికి ఇంట్లో చాలామంది జనాలు, చుట్టాలు, హడావుడి అంతా ఉంటూ ఉంటుంది. అయితే తనకి ఏంటనేది కూడా అర్థం కాలేదు. అయితే వాళ్ళ అమ్మని అడుగుతుంది, ఏంటమ్మా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, ఏంటి ఇవాళ అని వాళ్ళ అమ్మని అడిగితే, మీ నాన్నగారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు, నీకు ఇవాళ ఎంగేజ్మెంటు, ఇంకొక 2 రోజుల్లో నీకు పెళ్ళి అని చెప్తుంది. ఒకేసారి షాక్కి గురైంది. అంటే ఇక్కడ అబ్బాయి 10-15 రోజుల్లో ఉద్యోగం సంపాదించి తిరిగి మళ్ళీ వాళ్ళమ్మని తీసుకొచ్చి సంబంధం మాట్లాడడానికి వస్తానని అమ్మాయికి ప్రామిస్ చేసి ఉంటాడు. ఇంకొక 10-15 రోజులైతే అబ్బాయే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి మాట్లాడిచ్చేవాడు. కానీ వాళ్ళ నాన్నగారు సడన్గా ఆ సంబంధాన్ని తీసుకొచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆమె ఆత్మహత్య చేసుకుంటుందండి. చేసుకున్న తర్వాత ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటరు అబ్బాయికి ఇమ్మని అక్కడ వాళ్ళ అమ్మగారికి ఇస్తుంది. అంటే ఒక టేబుల్ మీద పెడుతుంది. పెట్టేసరికి ఈమె చనిపోయి ఉంటుంది. ఒక 10-15 రోజుల తర్వాత ఈ అబ్బాయి ఉద్యోగాన్ని సంపాదించి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మా పెళ్లి సంబంధం మాట్లాడాలని వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ఇల్లంతా బోసిగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఏమైందో అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళమ్మ ఒక లెటర్ ఇస్తుంది. బాబు, ఈ లెటరు తీసుకొని ఆ తోటలోకి వెళ్ళి చదువు, నీకు అర్థమవుతుంది అని చెప్తుంది. ఆ అబ్బాయి ఆ తోటలోకి వెళ్ళి లెటర్ చదవటానికి ఆ తోటలోకి వెళ్తే ఆ అమ్మాయి పేరు మీద అక్కడ సమాధి ఉంటుంది. ఒకేసారి షాక్ అయిపోయి ఆ లెటర్ని తెరిచి చదువుతాడు. నువ్వు ఈ లెటర్ చదువుతున్న సమయానికి నేను ఉండకపోవచ్చు. నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు మన ఇద్దరిని చూశాడు. వెంటనే నాకు పెళ్లి ఫిక్స్ చేశాడు. కానీ నేను ఆ పెళ్ళిని ఆపలేకపోయాను. కానీ నన్ను నేను ఆపుకోగలనని ఆలోచన వచ్చింది. అందుకే నిన్ను మనసారా ప్రేమించాను, చాలా ఇష్టపడ్డాను. నిన్ను ఊహించుకున్న జీవితంలో ఇంకొకరిని ఊహించుకోలేను. కాబట్టి నేను దూరం చేసుకుంటున్నాను అని ఆ లెటర్లో రాసి ఉంటుందండి. అలాగే నువ్వు ఇచ్చిన రెడ్ శారీ కట్టుకున్నాను, చాలా బాగుంది నాకు అని చెప్పి నువ్వు లేని జీవితం నాకు వద్దు అని లెటర్ రాసి ఉంటుందండి. ఆ అబ్బాయి ఒక్క క్షణము ఏం చేయాలో అర్థం కాక బోరున ఆ సమాధి మీద పడి ఏడుస్తూ ఉంటాడండి. అంటే ఇక్కడ ప్రేమించడానికి వచ్చిన ధైర్యము తల్లిదండ్రులను ఒప్పించడానికి ఎందుకు పిల్లలకి రాదా అనిపిస్తుందండి. అంటే ఇలా తల్లిదండ్రులకి చెప్పలేక, వాళ్ళు సంతోషంగా ఉండలేక ఇలా జీవితాలని బలి చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించండి, కాదనట్లేదు. కానీ ఆ ప్రేమించిన ఉన్నంత ధైర్యము తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యాన్ని కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడండి. ఎందుకంటే మీరు సులువుగా ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ జీవితాంతం నరకం అనుభవించేది ఇక్కడ నిన్ను మిస్ అయిన వాళ్ళే కదా.
కాబట్టి వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని ఒకవేళ ప్రేమించిన ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.